ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని ఈడీ కేసులతో వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలన్న ఏఐసీసీ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేశారు. ర్యాలీలు తీస్తూ నిరసనలు తెలియజేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు అంశంపై కాంగ్రెస్ నిరసనల జోరు పెంచింది. ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని ఈడీ కేసులతో కేంద్రంలోని బీజేపీ వేధిస్తోందంటూ ఆందోళన బాట పట్టింది. దేశవ్యాప్త నిరసనలకు పార్టీ హైకమాండ్ పిలుపుతో హైదరాబాద్లోని గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. భారీగా బలగాలను మోహరించిన పోలీసులు వారిని ఎక్కడికక్కడి అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనకు అనుమతి లేదని చెప్పగా అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. నేతలు అక్కడే బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి బీజేపీకి అసలేమీ తెలియదని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజలకు నిజం చెప్పేందుకు ఆందోళన బాట పట్టినట్లు వివరించారు. మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతో 2014 నుండి గాంధీ కుటుంబాన్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని మొట్టికాయలేసినట్టు పరిస్థితి. అందుకే ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి గాంధీ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారో అది తెలియజేసేందుకు ఇవాళ చలో బీజేపీ ఆఫీస్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है। सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता. జిల్లాల్లోనూ హస్తం పార్టీ శ్రేణులు నిరసనలను హోరెత్తించాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి అరెస్టులకు దారితీసింది. పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు మధ్యలోనే అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. నిర్మల్లోని గాంధీ పార్కులోని మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. నిజామాబాద్ లోనూ కాంగ్రెస్ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టైన వారిపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రతీకార రాజకీయాల కోసం దర్యాప్తు సంస్థ కేంద్రం వాడుకుంటోందని విమర్శించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డిలో రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్లో జిల్లా కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరాయి. పోలీసులు అడ్డుకోవడంతో కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానూ కాంగ్రెస్ నేతలు నిరసనలతో హోరెత్తించారు. వరంగల్లోని ధర్మారం వద్ద ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు కర్రలను చేతపట్టుకుని రక్షణ కవచంగా నిలవడంతో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలోని బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మురళీనాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్లోని బీజేపీ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. నల్గొండలోని బీజేపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ నేతలు కోడిగుడ్లు విసిరారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి పాదయాత్రగా జెడ్పీ కూడలికి చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరగ్గా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.